Hi all of you. Once again welcome back to our class. Now we are going to discuss about the question paper patterns, examination pattern, TS and AP, free final and annual. ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి చాప్టర్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే వెయిటేజ్ మార్క్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. అటు ఎంపీసీ కానీ టీఎస్ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ నేను చెప్పిన క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్ చేయడం జరిగింది. అందులో స్టార్ సింబల్స్ డబుల్ స్టార్స్ పెట్టినా ఫస్ట్ డబుల్ స్టార్ క్వశ్చన్స్ చదవండి, ఆ తర్వాత స్టార్ సింబల్స్ చదవండి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా చదవండి. ఓకే, ఏమన్నా మిస్టేక్ అయితే మీ బుక్లో మీ దగ్గర ఉన్న మెటీరియల్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ వైజ్గా చూసుకున్నట్టయితే వెయిటేజ్ మార్క్స్ ఒకసారి చూద్దాం. ఆ వెయిటేజ్ మార్క్స్ ఎలా ఉన్నాయో దీని తర్వాత ఒకసారి వెయిటేజ్ మార్క్స్ చెప్పిన తర్వాత మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఏ చాప్టర్స్ నుండి ఇవి చదవాలో ఒకసారి చూద్దాం. ఓకే, నవ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి ఇద్దరికి కూడా యూస్ఫుల్. ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ నుంచి 2 మార్క్ క్వశ్చన్ తీసినట్టయితే వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది సెకండ్ టాపిక్. అదేవిధంగా 7th టాపిక్ 2, 8th టాపిక్ 2+2, 10th టాపిక్ 2 మార్క్స్, 11th టాపిక్ 2 మార్క్స్, 12th 2+2 ఇయర్, 15th 2 మార్క్స్, 16th 2 మార్క్స్. ఈ టోటల్ టాపిక్స్ నుంచి ఇవి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్స్. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్స్ కంప్లీట్గా చదవండి. ఎందుకంటే ఇందులో మనకి 12th చాప్టర్ నుండి అదేవిధంగా 8th చాప్టర్ నుండి 2 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా చదవండి, టీఎస్ వాళ్ళు కానీ ఇక్కడ ఏపీ వాళ్ళు కానీ. ఎందుకంటే ఇద్దరికి కూడా ఈ వెయిటేజ్ మార్క్స్ 2 టాపిక్స్ నుంచి 2 ఉన్నాయి. అంటే కంప్లీట్గా 12th టాపిక్ నుంచి కంప్లీట్గా 8th టాపిక్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని కంప్లీట్గా చదవండి. ఎందుకంటే ఇది మనకు వెయిటేజ్ మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ తీసుకున్నట్టయితే మనకి షార్ట్ ఆన్సర్స్ షార్ట్లో తీస్తే సెకండ్ టాపిక్ నుంచి ఒకటి వస్తుంది, థర్డ్ టాపిక్ నుండి ఒకటి ఉంటుంది, అదేవిధంగా 4th టాపిక్ ఒకటి, 5th టాపిక్ నుంచి మరొకటి, 7th నుండి ఒకటి, అండ్ ఇయర్ 9th ఒక షార్ట్ ఆన్సర్, 9th తర్వాత ఇయర్ 13th నుంచి మరి ఒకటి, 15th ఒకటి. ఇవి మనకు 4 మార్క్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్గా. 2nd, 3rd, 4th, 5th, 7th, 9th, 13th అండ్ 15th ఇవి వెయిటేజ్. ఈ వెరీ షార్ట్ సెక్షన్ బిలో ఇవి 8 మార్క్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ 8 వస్తున్నాయి. అదేవిధంగా లాంగ్ ఆన్సర్ తీసుకున్నట్టయితే మనము ఈ లాంగ్ ఆన్సర్లో తీసినట్టయితే చాప్టర్స్ 1 వేవ్స్లో ఉంటుంది ఒక క్వశ్చన్ ఒకటి, 6thలో ఒకటి ఉంటుంది లాంగ్ ఆన్సర్, అదేవిధంగా 14th టాపిక్ నుంచి మరొకటి ఉంటుంది. ఇవి మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే అకాడమిక్ ఇయర్లో కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది కాబట్టి టీఎస్ వాళ్ళకి చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేసిన టాపిక్స్ కూడా మనకి ఏపీ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్ పేపర్ చేంజ్ కాలే, టీఎస్ వాళ్ళకి అయింది. ఇది ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ మాత్రమే. కాకపోతే చెప్పే క్వశ్చన్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ మనకి యూజ్ఫుల్. ఓకే, మీకు ఏ టాపిక్స్ నుంచి ఇచ్చిన 4 మార్క్ క్వశ్చన్స్ మాత్రం వీళ్ళకి 4th నుంచి ఒకటే యాడ్ అవుతుంది టీఎస్ వాళ్ళకి, ఓన్లీ ఫర్ ఇది టీఎస్ వాళ్ళకి. సెకండ్ టాపిక్ నుంచి ఒకటి యాడ్ అవుతుంది, అదేవిధంగా ఈ 13th టాపిక్ నుంచి మరొకటి యాడ్ అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి టీఎస్ వాళ్ళకి 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్స్లో. కొద్దిగా చాలా జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్లో మీకు పిన్ పాయింట్గా స్టార్ సింబల్స్ పెట్టినా అవి మాత్రం చదవండి. అవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. మోస్ట్లీ మీకు 60 మార్క్స్ కావాలి అనుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్గా చదవండి. ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్స్ డబుల్ స్టార్ పెట్టినా ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. వాటితో పాటుగా కొద్దిగా ప్రాబ్లమ్ చూడండి, ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 1 or 2 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూద్దాం చాప్టర్ వైజ్గా. ఓకేనా, చాప్టర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఓన్లీ. ఇవి కంప్లీట్గా చదవండి అమ్మా. నేను ఆల్రెడీ ఉన్న టాపిక్స్ అన్ని నేను కవర్ చేసేసిన ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి. చాప్టర్ 2 నుండి ఒకటి వస్తుంది మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డబుల్ స్టార్స్, షార్ట్ స్టార్స్ పెట్టిన చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 37 అంటే సీరియల్ నెంబర్ చేసుకుంటూ వచ్చిన నేను ఆర్డర్లో రాసుకుంటూ వచ్చిన తర్వాత చూద్దాం.
Define focal length and radius of curvature of a concave lens. Okay. Next, define power of a convex lens. What is its units? This one is very important question. Power reciprocal of the focal length is called as a simply power ఉంటుంది. పవర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. ఎస్ఐ యూనిట్స్ రాసినట్టయితే మనకి జస్ట్ డయాప్టర్స్ వస్తుంది ఆన్సర్. 39 క్వశ్చన్. వాట్ ఈస్ డిస్పర్షన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? క్వశ్చన్ నెంబర్ 40. డిస్టింగ్విష్ బిట్వీన్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ మాస్ డెన్సిటీ. ఈ 41 క్వశ్చన్ నెంబర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మయోఫియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? ఇవి తర్వాత చెప్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. దిస్ వన్ 42 రిపీటెడ్ క్వశ్చన్. వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? దిస్ వన్ ఆల్సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్, ఈ రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees deviate a light ray through 2.48 degrees. Find the refractive index of a prism. Refractive index of a prism. ఓకే, ఇలా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అవ్వండి, ఎందుకంటే ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వీలైతే మీకు చూడండి. ఓకే, చాప్టర్ 7. చాప్టర్ 7 నుంచి మనం చూసినట్లయితే ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్టార్ సింబల్స్ పెట్టేసిన. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐరిస్టేడ్ ఎక్స్పెరిమెంట్? ఓకే, నెక్స్ట్ 45 క్వశ్చన్. ఇలా స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయో సావర్ట్ లా. ఇది కూడా మనకి చాలాసార్లు అడిగిన సందర్భం ఉంది. నెక్స్ట్ 46. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాలన్మీటర్? ఇక 47 నెంబర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. ఈ వీటి మధ్య తేడాలు రాయమంటాడు ఎప్పుడు, ఇది చాలా జాగ్రత్తగా అండి. 47. ఓకే, అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. 48, 49 దిస్ 2 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, హౌ డస్ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలన్మీటర్ ఇంటూ ఏ అమ్మీటర్? ఓకే, ఈ మూవింగ్ కాయిల్ గాలన్మీటర్ అనేది అమ్మీటర్కి ఎలా కన్వర్ట్ అవుతుందని అడిగిండు. ఇది చాలాసార్లు అడిగిండు. షంట్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు ప్యారలల్ టు ద ఇయర్ వోల్ట్మీటర్ గాలన్మీటర్, దట్ వన్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్ వస్తుంది. సరే, మీరు తీరి చదివినప్పుడు చదవండి ఇది. నెక్స్ట్ 49. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలన్మీటర్ ఇంటూ ఏ వోల్ట్మీటర్? ఇది అమ్మీటర్కి వస్తుంది, ఇది వోల్ట్మీటర్. ఈ 48 ఇక్కడ 49 ఉన్న క్వశ్చన్స్, ఇక్కడ అదేవిధంగా 47 ఉన్న క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంపల్సరీ చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ సీరియల్ నెంబర్ 15లో ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ n టన్స్ క్యారీస్ ఏ కరెంట్ I. ఓకే, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్? ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 8th టాపిక్. ఈ 8th టాపిక్ వచ్చేసి మనకి ఇది 8th టాపిక్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఉంటుంది. ఇది ఈ టాపిక్స్ నుంచి మనకి 2+2 4 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా ఈ టాపిక్స్ నుంచి కంప్లీట్ చదవండి. ఈ ఒక 10 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో రిపీట్ క్వశ్చన్స్ ఇక్కడ ఆల్రెడీ 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. వాటికి పిన్ పాయింట్ పెట్టేసిన స్టార్ సింబల్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్. వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్స్ ఎట్ ద ఎర్త్ పోల్స్? వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ద సాలినైడ్? What do you understand by the magnetization of a sample? What are the units of magnetic moment and magnetic induction or magnetic field? Okay, next magnetic lines from continuous loops. Why? ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ డబుల్ స్టార్ పెట్టిన ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి ఇందులో. ఓకే, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఇది నెంబర్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, జస్ట్ మిస్ కాకండి ఈ క్వశ్చన్ని. డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ చదవండి. ఓకేనా. 56, 57 యాంగిల్ ఆఫ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ ఇంక్లినేషన్, ఈ 2 చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ 10th. ఓకే, ఈ 8th టాపిక్స్ నుంచి కంపల్సరీ అన్ని చదవండి, ఎందుకంటే ఇలా 2+2 ఉన్నాయి. ఇలా స్టార్ సింబల్స్ అయితే ముందు చదవండి. ఓకే, ఇక 10th టాపిక్. ఈ 10th టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంటుంది మనకి, ఓన్లీ ఫర్ 1-2 మార్క్ క్వశ్చన్స్. ఇయర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ స్టార్ సింబల్స్ అని ఇలా. ఇయర్ 58 క్వశ్చన్ నెంబర్ సీరియల్ నెంబర్ 58 పెట్టేసాం. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volt AC into 2000 volt AC. Calculate the number of turns in the secondary. Okay, if the primary has 10 turns. ఇది చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా పైన వేసేస్తే సరిపోతుంది. ఒకటి. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ 6 volt బెడ్ ల్యాంప్? 6 volt వోల్ట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. తర్వాత 60, వాట్ ఈస్ ద ఫినోమినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్?
నెక్స్ట్ 61 చూడండి, ఒక 61 కూడా ఉంది, సరే చదవడం లేదండి. 62 వాట్ ఈస్ ద మీన్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, దిస్ వన్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ when does a LCR series circuit have minimum impedance? ఈ క్వశ్చన్స్లో స్టార్ సింపుల్స్ కంప్లీట్ చదవండి. ఓకే, ఈ స్టార్ సింపుల్స్ చదివిన తర్వాత ఇందులో రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. నెక్స్ట్ టాపిక్ 11th టాపిక్ నుంచి వచ్చేసి మనకి ఇందులో నుంచి కూడా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఈ టిక్ మార్క్ చేసిన. ఇలా జస్ట్ ఈ యూజెస్ ఉంటాయి, ఆ యూజెస్ క్వశ్చన్స్ చదవండి, ఒక 3-4 ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ గివ్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్, అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఉపయోగం రాయమండి ఇక్కడ సింపుల్గా. నెక్స్ట్ ఇలా ఆల్ అని పెట్టేసిన. ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. నెక్స్ట్ ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇక్కడ. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్, మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్స్ అడిగిండు. మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్, వై? రాడార్స్లో మనం మైక్రోవేవ్స్ ఎందుకు ఉపయోగిస్తున్నామో దానికి ఉదాహరణ రాయమని చెప్పిన ఎందుకు రీజన్ అడిగిండు. ఇవి 10th టాపిక్. ఈ 10th టాపిక్లో ఈ పిన్ స్టార్ సింపుల్స్ ముందు చదవండి, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ 12th టాపిక్. ఈ 12th టాపిక్ కంప్లీట్ చదవండి, ఎందుకంటే ఇలా 2+2 4 మార్క్స్ ఉన్నాయి, 2+2 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా ఈ టాపిక్ కవర్ చేయండి. ఓకే, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? వెరీ సింపుల్, W = H మీనట్ ఉంటుంది. వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? 68. 69 వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఓకే, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 71, ఇక్కడ 70 చదవడం లేదు, సెన్సిటివ్ మెటీరియల్స్ ఉన్నాయి. 71 స్టార్ సింబల్స్ పెట్టింది ఇక్కడ. రైట్ డౌన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 72 రైట్ డౌన్ ది డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ద ఈజీ ఉంటుంది, ఇది కూడా మనకి ఇక్కడ డి బ్రోగ్లీస్ H/P ఉంటుంది, P H/m ఉంటుంది, మొమెంటమ్ మాస్ వెలాసిటీ ఉంటుంది. సింపుల్గా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ 73 స్టేట్ ఐసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇందులో కంపల్సరీగా 12th టాపిక్ నుంచి ఏది వదలకండి, స్టార్ సింబల్స్ ముందు పెట్టిన చదవండి, తర్వాత రిమైనింగ్ చదవండి. ఈ టాపిక్ నుంచి మనకు 4 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా అన్నీ చూడండి అమ్మా. ఓకే, నెక్స్ట్ 15th టాపిక్ నుంచిలో నెంబర్ ఆఫ్ ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఒక 2 క్వశ్చన్స్ మాత్రమే రాసిన, మిగతా క్వశ్చన్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే రాసిన కాబట్టి. ఓకే, 74 క్వశ్చన్ సీరియల్ నెంబర్లో టాపిక్ 15th సెమీకండక్టర్ డివైజెస్. వాట్ ఆర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్? ఓకే, 75 క్వశ్చన్ నెంబర్ వాట్ ఈస్ ద PNP జంక్షన్ లేయర్, డిఫైన్ డిఫ్లెక్షన్ లేయర్. ఇక్కడ 76 క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ PNP అండ్ NPN ట్రాన్సిస్టర్. ఈ PNP NPN ట్రాన్సిస్టర్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయండి. యారో సింబల్ ఇక్కడ ఎమ్మీటర్ నుండి బేస్కి, బేస్ నుండి కలెక్టర్కి ఉంటుంది. ఇక్కడ రాసేటప్పుడు యారో సింబల్ రివర్స్ రాస్తే మీకు మార్క్స్ రావు, ఎందుకంటే చాలా జాగ్రత్త అయ్యండి. యారో సింబల్ మాత్రం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్ ఇయర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? నాట్ గేట్స్ అండ్ NAND గేట్స్ అండ్ నాట్ గేట్స్ అనేది మనకు యూనివర్సల్ గేట్స్ వస్తాయి, సంథింగ్ చూసుకోండి ఒకసారి. ఇవి స్టార్ సింబల్స్ పెట్టిన క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 16th టాపిక్. ఈ 16th టాపిక్లో చూసినట్టయితే మనకి వెరీ సింపుల్ రిపీటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. ఆ రిపీట్ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇందులో రిపీట్ క్వశ్చన్స్ ఇక్కడ ఒకటే వస్తున్నాయి, ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ చదవడానికి టైం పడుతుంది కాబట్టి. డిఫైన్ మాడ్యులేషన్ వై ఈజ్ ఇట్ నెససరీ? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్. ఇందులో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి ఈ క్వశ్చన్స్ అన్ని. ఈ క్వశ్చన్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ గో టు వెరీ షార్ట్ ఆన్సర్స్ చేద్దాం ఒకసారి. వెరీ షార్ట్ ఆన్సర్లో ఇవి అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా రిపీట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్లో షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా స్టార్ సింబల్స్ ముందు చదవండి, డబుల్ స్టార్. ఓకే, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ టాపిక్ రే ఆప్టిక్స్లో చూసినట్టయితే మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ. డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి మనకు ఒక ఓన్లీ ఫర్ షార్ట్ ఆన్సర్స్ వస్తుంది. TSC వాళ్ళకి మాత్రం 2 వస్తాయి ఈ టాపిక్స్ ఉంటాయి, AP వాళ్ళకి ఓన్లీ ఫర్ 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మ్యారేజ్, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో. ఈ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ 2 thin lenses put in contact. Next question,
విత్ ఏ నీడ్ లావేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. ఇక్కడ స్టార్ సింబల్స్ 7, 8, 9 ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చదవండి. ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చదవండి. ఈ క్వశ్చన్స్ మీకు క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఇది వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ నుంచి మనకి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, మనకి ఇందులో నుండి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మాత్రమే ఇచ్చిన ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఇయర్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇందులో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూట్యూబ్లో చూడండి వీలైతే మీకు. ఓకే, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ఎ లైట్ అకర్స్. arrive at the condition for minimum and zero intensity. ఈ 2 క్వశ్చన్స్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, మీకు వీలైతే చూడండి అమ్మా. ఇవి 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ రాసిన చూడండి ఒకటి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టాపిక్లో మనకి టీఎస్ వాళ్ళకి ఈ టాపిక్ నుంచి 2 వస్తాయి. ఓన్లీ 2022, 2021 to 2022. ఓకే, ఏపీ వాళ్ళకి మాత్రం ఓన్లీ ఒకటే క్వశ్చన్ వస్తుంది. చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ సింబల్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఇది ఫండమెంటల్ క్వశ్చన్ కాబట్టి ఇది కంపల్సరీ చదవాల్సిందే. నెక్స్ట్, డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. దిస్ వన్ ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r² ఒక ఫార్ములా వస్తుంది, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది టవ్ ఈజ్ ఈక్వల్ టు EP sin θ అని ఒక ఫార్ములా వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, కంపల్సరీ చదవండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈక్వేషన్ కూడా. ఓకే, నెక్స్ట్, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్. ఇది యాక్సియల్ లైన్ రాసిన, ఇంకొకటి ఈక్విటోరియల్ లైన్ కూడా ఉంటుంది, అది రాయలే, ఒకసారి చూడండి అది కూడా. ఓకే, నెక్స్ట్, స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం కాదు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో 2020 వరకు. తర్వాత ఇది యూజే. ఓకే, ప్రెజెంట్ ఇది చదవకండి, ఎందుకంటే 2021 to 2022 వాళ్ళు ఇది చదవకండి, వదిలేసిండి, ఎందుకంటే డిలేటెడ్ ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ టాపిక్ వచ్చేసి 5th టాపిక్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, చూద్దాం ఒకసారి. 5th టాపిక్. ఓకే, ఇయర్ 5th టాపిక్. ఈ టాపిక్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్స్ ఓన్లీ ఫర్ 1. ఓకే, ఇయర్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. నెక్స్ట్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. దిస్ ఈజ్ వన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ టాపిక్స్లో. క్వశ్చన్ నెంబర్ 21 ఇక్కడ సీరియల్ నెంబర్స్లో. అందులో చూడండి, C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు E/A/D అని ఉంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు లాంగ్ ఆన్సర్లో ఒక లాంగ్ ఆన్సర్ ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, లాంగ్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్ ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ కూడా ఇక్కడ రాసిన ఇండివిజువల్గా. ఒకసారి చూడండి, 22 ఎక్స్ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్. ఓకే, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్, డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ సిరీస్. ఇది సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇది ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ దిస్ వన్ ఇయర్ ప్యారలల్. ఈ 3 క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మాత్రం కంప్లీట్ చదవండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్ని కవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 7th టాపిక్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే రాసిన రిపీటెడ్ క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ ఒక వీలైతే చూడండి. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్స్ రాసి ఇక్కడ 7th స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోసవర్ట్ల. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండ్రు. దీన్ని 2 మార్క్ క్వశ్చన్లో కూడా ఫార్ములా అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోసవర్ట్ల. నెక్స్ట్, ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్, derive an expression for the magnetic induction at the center of a current carrying circular coil using Biot-Savart law. ఓకే, ఈ క్వశ్చన్స్ చదవండి. ఈ క్వశ్చన్స్లో ఈ 7th టాపిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిన, ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకుంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 9th టాపిక్లో చూసినట్టయితే ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది రిపీటెడ్ క్వశ్చన్స్. అన్ని చదవదలుచుకోవాలి ఇలా, ఎందుకంటే టైం అవుతుంది.
ఇలా ఒకటే క్వశ్చన్స్ చదవండి. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. 5 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 5 క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో రిపీటెడ్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అడ్వాంటేజెస్. దిస్ వన్ వెరీ మోస్ట్ కంపల్సరీ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుందమ్మా. క్వశ్చన్ పేపర్లో ఎప్పుడు ఈ క్వశ్చన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ చాప్టర్ 9th చాప్టర్ ఇయర్ 9th చాప్టర్ ఎడ్డీ కరెంట్స్ 4 పాయింట్స్ ఉంటే ఎడ్డింగ్ 4 పెట్టేసి వాటిని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోద్ది. నెక్స్ట్ 13th టాపిక్ నుంచి మనకి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఓకే, ఈ టాపిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. డిరైవ్ an expression for the potential and kinetic energy of an electron in a orbit of hydrogen atom according to Bohr's atomic model. Okay, how does potential energy change with increasing in n? సమ్ వదిలేసండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ కింద ఉన్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 సీరియల్ నెంబర్స్లో రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్స్ సెకండ్ పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటిటైజేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 32 ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చదవండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. దిస్ వన్ ఓవర్ 13th టాపిక్. నెక్స్ట్ 15th టాపిక్లో ఒక 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఒకసారి చూద్దాము. ఇయర్ చాప్టర్ 15th టాపిక్. డిస్క్రైబ్ హౌ ఏ సెమీ కండక్టర్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ ఇయర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఓకే, వాట్ ఈస్ ద రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఈ రెండింటి నుంచి మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 35, 36. డిఫైన్ NAND అండ్ OR గేట్స్, గివ్ దేర్ ట్రూత్ టేబుల్స్. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ఏ నాట్ గేట్ అండ్ గివ్ ఇట్స్ ట్రూత్ టేబుల్. ఓకే, ఇవి చదవండి. చదివిన తర్వాత ఏమన్నా రిమైనింగ్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఓకే, ఇవి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా మనకి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయంటే ఒక 3 టాపిక్సే. వేవ్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. రిమైనింగ్ 14th టాపిక్ న్యూక్లియర్. ఈ టాపిక్స్ నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ చదివితే మనకు ఈజీగా 16 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆ టాపిక్స్ నుంచి ఎలా ఉంటాయో. స్టూడెంట్స్, ఈ లాంగ్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకి 3 టాపిక్స్ ఉంటాయి కదా. ఆ 3 టాపిక్స్ నుంచి మనకి వేవ్స్ నుండి ఒకటి. ఓకే, ఈ వేవ్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది. డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ మాత్రమే, 2021 to 2022. రిమైనింగ్ మళ్ళీ ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఇవి మళ్ళీ తర్వాత ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. 1 to 4 క్వశ్చన్స్ వేవ్స్లో. ఆ వేవ్స్లో 1 to 4 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ రాయాలి. ఫస్ట్ క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్ మాత్రం రాసిన వాటికి అడిషనల్గా ప్రాబ్లం కూడా ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత స్ట్రెచ్డ్ స్ట్రింగ్, లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది ఒకటి. వాట్ ఆర్ బీట్స్? ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ ఆఫ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ అండ్ యూజెస్ ఆఫ్ ద బీట్స్ అని ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్స్ రాయాలి మీకు ఇక్కడ. కాకపోతే 2 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ రాసిన. ఈ 2 చదివిన తర్వాత రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వేవ్స్ టాపిక్స్ నుంచి చూసుకున్నైతే టాపిక్ 1లో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఓపెన్ పైప్. ఇది ఓపెన్ పైప్. ఓకే, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద హార్మోనిక్ ప్రొడ్యూస్డ్. ఓకే, దీనిపైన అడిషనల్ ప్రాబ్లం కూడా ఉంది చూడండి. రిపీటెడ్ ప్రాబ్లం ఇది. ఏ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ 70 centimeters లాంగ్ ఇన్ sounded. If the velocity of sound is 331 meter per second, what is the fundamental frequency of vibration of air column? Okay, this is additional problem. Next, closed pipe ichina ikkada, closed open pipe ikkada closed pipe. How are stationary waves formed in a closed pipes? Explain the various modes of vibrations and obtain expression for their frequencies. Okay, నెక్స్ట్ ఇందులో కూడా అడిషనల్ ప్రాబ్లం ఉంది చూడండి. ఏ వర్టికల్ ట్యూబ్ ఈస్ మేడ్ టు స్టాండ్ ఇన్ వాటర్ సో దట్ ద వాటర్ లెవెల్ కెన్ బి అడ్జస్టెడ్. సౌండ్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 320 Hz ఆర్ sent into the top of the tube. Okay, if standing waves are produced at 2 successive water levels of 20 centimeters and 73 centimeters, what is the speed of sound wave in the air in the tube? ఇది వీటికి కంపల్సరీ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ చదవండి ఈ 2 క్వశ్చన్స్ కూడా. ఓకే,
దీంట్లో మీకు స్టేషనరీ వేవ్స్, బీట్స్, ఈ 4 క్వశ్చన్స్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వీలైతే మీరు చూడండి 4 క్వశ్చన్స్ని 1 to 4 క్వశ్చన్స్ వరకు. స్ట్రెచ్ స్ట్రింగ్, బీడ్స్, క్లోజ్డ్ పైపు అండ్ ఓపెన్ పైపు. ఓకే, నెక్స్ట్ 6th టాపిక్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఏనా చదవడం, అది కిర్చాఫ్ లాస్ పైన ఒకసారి చూద్దాం అవి. ఓకే, 6th టాపిక్ వచ్చేసి మనకి ఈ 3 క్వశ్చన్స్ చదవండి. ఏనా మన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇందులోకించి ఒక క్వశ్చన్ ఇస్తాడు. టీఎస్ వాళ్ళే కానీ ఏపీ వాళ్ళకి 100% ఒక క్వశ్చన్ ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ లాంగ్ ఆన్సర్లో. టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ. 6th టాపిక్ స్టేట్ కిర్చాఫ్ లాస్ ఫర్ యాన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఓకే, కిర్చాఫ్ లాస్ 2 ఉంటాయి, లూప్స్లా అండ్ జంక్షన్లా. తర్వాత యూజింగ్ దీస్ లాస్ డిడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇన్ ఏ విస్టర్న్ బ్రిడ్జ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి అడిషనల్గా ప్రాబ్లం కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ప్రాబ్లం చూడండి. దీనిపైన అడిషనల్ ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లో ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కూడా ఇక్కడ రాసిన క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్లో ఉంటాయి, అయినప్పటికీ లాంగ్ ఆన్సర్లో ఇస్తాడు. లాంగ్ ఆన్సర్లో ఇచ్చి దీనికి అడిషనల్ ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీ మెటీరియల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. హౌ ద ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ ఆర్ కంపేర్డ్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. ఇక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ని కంపేర్ చేయాలి సెల్స్ యొక్క ప్రైమరీ సెల్స్లో ఉన్నటువంటి సెల్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ హియర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అడుగుతాడు. ఈ 3 క్వశ్చన్స్ చదవండి అమ్మ. ఈ టాపిక్స్ నుంచి ఈ 3లో 100% మీకు ఒక క్వశ్చన్ ఇందులో ఉంటుంది. టీఎస్ వాళ్ళే కానీ ఏపీ వాళ్ళే కానీ అందులో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విస్టర్న్ బ్రిడ్జ్. ఓకే, కిర్చాఫ్ లాస్ అండ్ విస్టర్న్ బ్రిడ్జ్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్లో 14th టాపిక్ ఇది. ఈ 14th టాపిక్లో 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. ఆ 2 క్వశ్చన్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్ మాత్రం ఒకటే. ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ రాసాం. ఇక్కడ టాపిక్ ఇయర్ న్యూక్లియర్. 14th టాపిక్ ఎక్స్ప్లెయిన్ ద ఇయర్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. ఇదే మనకు ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ లాబెల్డ్ డయాగ్రామ్. 1 ఇక్కడ ప్రాబ్లం కూడా ఇచ్చిన 1 మైక్రోగ్రామ్ 10⁻⁶ ఉంటుంది. అది గ్రామ్ అంటే యురేనియం ఈజ్ కంప్లీట్ డిస్ట్రాయిడ్ ఇన్ an atom bomb. ఓకే, హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అంటే 1 మైక్రోగ్రాము పేలినట్టయితే యురేనియం అయితే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దానికి ఒక ఎనర్జిక్ ఫార్ములా అడిగిండు. దాన్ని ఒకసారి చూడండి. E=mc² ఫార్ములా ఉంటుంది సంథింగ్. అది చేసినట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఈ ఒక సంవత్సరానికి కాదు, ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఇవే అప్ టు సిలబస్ మారేంత వరకు ఈ క్వశ్చన్స్ మాత్రం మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, చూడండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. స్కిప్ చేయకుండా మొత్తం టోటల్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.